వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి సంబరాలు చివరి దశకు చేరుకోవడంతో గోదావరి జిల్లాలో కోడి పందాల బరుడు దగ్గర కోలాహలం నెలకొంది. జనాలు భారీగా పోటెత్తారు. కోడి పుంజుల పోరు, గుండాటల హోరు బరుల దగ్గర తిరునాళ్లను తలపిస్తోంది. వీటిని చూసేందుకు పందాలు కాయడానికి జనం భారీగా వస్తున్నారు. కాకినాడ ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా ముస్తాబులు చేస్తూ సంక్రాంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న సంక్రాంతి కోడి పందాలు బర్రెల వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో ఏవైతే ఈ కోడి పందాలు బర్రెల వద్ద కూడా ఇప్పటికే చాలామంది ఎంతోమంది అంటే గోదావరి జిల్లాల మర్యాదలు ఏంటో కూడా చూపించిన పరిస్థితి చెప్పచ్చు. ప్రస్తుతం మన వద్ద కొంతమంది నిర్వాహకులు కూడా వారిని చేసిన ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ 7, 8, 9 వార్డు కలిపి భారీ ఉత్సవాలు జరుపుతున్నాం. పండగ సంక్రాంతి ఉత్సవాలు జరుపుతున్నాము. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా అందరూ ఆనందంగా ఉండాలని ఇక్కడ మా కొండబాబు గారి ఆదేశాల ప్రకారంగా ఎటువంటి గొడవలు లేకుండా కోడికి కత్తులు వేయకుండా చేసుకునేలాగా ఉత్సవాలుగా చేయమని ఆర్డర్ ఇచ్చారు. ఆ ప్రకారంగా చేస్తున్నాం. అందరికీ ఎటువంటి భోజనాలు అరేంజ్ చేసాము, వాటర్ ప్యాకెట్లు అరేంజ్ చేసాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ చూస్తున్నాను. అంటే గోదావరి మర్యాద అంటే ఏంటి ఇప్పుడు చూపించారు. అంటే వచ్చిన అతిథులకి భోజన సదుపాయాలు అన్నీ చేశారు. ఎటువంటి ఏర్పాట్లు లేదు సార్. భోజనం అందరూ ఎవరు చేస్తా చేయమని చెప్తున్నాండి. వాటర్ ప్యాకెట్లు అన్నీ మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళ 3 వార్డుల్లోనే కలిపి చేస్తున్నాను. అన్ని అరేంజ్ చేస్తున్నాను. చెప్పండి, అంటే సంక్రాంతి పండుగ అంటే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన గోదావరి జిల్లాకు వస్తారు. అలాంటిది ఈరోజు మీరు చూస్తున్నారు. అంటే ఈ గుండాట కానీ కోడి పందాలు కానీ అసలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఇవన్నీ కూడా చాలా చూడముచ్చటగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ అంటే ఉభయ గోదావరి జిల్లాలకి పెట్టిన మారుపేరు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలని తలదన్నేలాగా కాకినాడ సిటీలో కూడా రాష్ట్ర నాయకులు అధికారులచే చాలా హ్యాపీగా ఇక్కడ అందరూ కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సంక్రాంతి సంబరాలు పేరుతో చాలా మంచి ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన ప్రజలకైతే ఏమి, పక్కన నుంచి ఊరి నుంచి వచ్చిన ప్రజలకైతే ప్రతి ఒక్కరు కూడా వచ్చిన అతిథులు ఎవరైతే ఉన్నారో అతిథులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా గౌరవంగా మేమందరూ రిసీవ్ చేసుకొని వాళ్ళకి రూమ్స్ అయితే రూమ్స్, భోజనాలు అయితే భోజనాలు, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి కార్యక్రమం కూడా ప్రభుత్వ అండదండలతో సాంప్రదాయబద్ధంగా చేయడం జరుగుతుంది. గోదావరి జిల్లాలంటే మర్యాద అనే విధంగా కూడా ఈ సంక్రాంతి సంబరాలు మీరు నిర్వహిస్తున్నారు. కోడి పందాలంతా కూడా ఎంతో చూడముచ్చటగా చూసే విధంగా కూడా అందరికీ వచ్చిన అతిథులకి చైర్స్ అలాగే అన్నీ ఏర్పాటు చేశారు. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ మర్యాద ఏంటి, ఏమంటారు అసలు? మర్యాద అంటే గోదావరి జిల్లాలో మర్యాద అంటే ఫస్ట్ పేరు. ఈ కాకినాడ ప్రజలకి మా ఎమ్మెల్యే గారు ఆనందం ఇవ్వాలని, సంతోషం ఇవ్వాలని 3 రోజులు ఇక్కడ సంక్రాంతి సంబరాలు పెట్టారు ఇక్కడ కాకినాడలో. అయితే సంప్రదాయ ప్రకారం ఎలా అయితే జరుగుతుందో అదే సంప్రదాయ ప్రకారం వెళ్తుంది. కోళ్ళు అవుతున్నాయి, పందాలు అవుతున్నాయి, కానీ కత్తులు కట్టట్లా అలా జరుగుతుంది. గుండాటలు జరుగుతున్నాయి, భోజనాలు అన్నీ సక్రమంగా జరుగుతుంది. అంటే మెయిన్ మా ఎమ్మెల్యే లక్ష్యం ఏంటంటే కాకినాడ ప్రజలకి ఆనందాన్ని ఇవ్వాలి, 3 రోజులు సంతోషం ఇవ్వాలి. ఆ 3 రోజులు సంతోషం ఇస్తున్నాం ప్రజలకి. చెప్పండి, అంటే ఈ 3 రోజుల పాటు కోడి పందాలు అసలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? బాగున్నాయి. బాగా చెప్తారా? నేను ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు రాలేదు పందాలు చూడడానికి. ఇదే ఫస్ట్ టైము. చూడడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ముచ్చటగా ఉంది. కోళ్ళకి కూడా కత్తిలు లేకుండా చూడడానికి బాగుంది. ఇంతకుముందు బాగుంది. అన్ని సదుపాయాలు బాగున్నాయి. ఫుడ్ మిగతా అన్నీ బాగానే ఏర్పాటు చేశారు. సిట్టింగ్ కూర్చోడానికి అది కూడా అన్నీ బాగున్నాయి. చెప్పండి, అంటే సంక్రాంతి బుల్లోళ్ళలో ఉన్నారు మీరు. ఈ డ్రెస్ మంచి బాగా వేశారు. అసలు ఎలా అనిపిస్తుంది మీకు అన్నీ చూస్తుంటే? చాలా ఆనందంగా ఉందండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరిపించాలని, తర్వాత ప్రతి రాష్ట్రానికి ఒక పండుగ ఉంటుంది. అలాగే సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రాకి పండుగ, దసరా వచ్చిందంటే కలకత్తా, అలాగే దీపావళి వచ్చిందంటే గుజరాత్, అలాగే సంక్రాంతి వచ్చిందంటే గోదావరితో పాటు ఆంధ్రప్రదేశ్ అంతా ఇలాగే జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంతో ఈరంతా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. చూసాం కదా, అంటే గోదావరి జిల్లాలంటేనే మర్యాదలు. వచ్చిన అతిథులకు ఎటువంటి లోటు లేకుండా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాము. అలాగే వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ముఖ్యంగా మహిళలకు స్టేజ్లు ఏర్పాటు చేసి దానిపై కూడా చైర్స్ కూడా ఏర్పాటు చేశాము. ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తెలచకుండా పూర్తిగా భద్రత ఏర్పాటు చేశామని చెప్పి ఓ పక్కన నిర్వాహకులు, అలాగే ఇక్కడ చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉందని చెప్పి, ఎంతో ఆనందకరంగా ఉందని చెప్పి ఇక్కడ ఎవరైతే చూసేవారు చెప్పే పరిస్థితి పడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి.
కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.